సిలిండర్ ఎలా పేలిందో తెలియదు కానీ కుంభమేళాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సాధువులు, స్వామీజీలు, భక్తులు భయంతో పరుగులు తీశారు. టెంట్ పక్కన టెంట్ ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. నిమిషాల్లో వచ్చిన ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేశారు. ప్రాణ నష్టమేమీ జరగలేదు. అయితే ఈ ఘటనపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 19లోని గీతా ప్రెస్కు చెందిన టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. పదుల సంఖ్యలో టెంట్లు కాలిపోయాయి. గుడారాలన్నీ పక్కపక్కనే ఉండడంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది. భక్తులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేశారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటల్ని ఆర్పేశారు. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. టెంట్లు, కొన్ని వస్తువులు మాత్రం కాలిపోయాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులను, ప్రత్యక్షంగా చూసిన వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్ పై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై మహాకుంభమేళా నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరూ సురక్షితంగా ఉండాలని గంగామాతను వేడుకున్నారు.